ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో ఈ నెల 18 నుండి 24 వరకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించు వైదిక కార్యక్రమాల వివరాలు, అధిక సంఖ్యలో విచ్చే భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్ల గురించి ఆయన మీడియాకు వివరించారు. ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణం 19వ తేదీ సాయంత్రం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఆ తదుపరి 22వ తేదీన రథోత్సవం, 23వ తేదీన శ్రీచక్ర స్నానం, 24వ తేదీన శ్రీ పుష్పయాగం జరగనున్నాయి. ఇది ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచినీటి వసతి కానీ, రవాణా సదుపాయం కానీ, అదేవిధంగా భక్తులందరూ వీక్షించడానికి అనువుగా కళ్యాణం సమయంలో LED స్క్రీన్లు ఏర్పాటు చేయడం కానీ, భక్తులకు సుమారు 10,000 ప్యాకెట్లు భక్తులకు తలంబ్రాలు ఉచితంగా పంచడానికి కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ని రోజులు కూడా సాయంత్రం కొండ దిగున గ్రామోత్సవాలు జరగనున్నాయి. ఆ గ్రామోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మొదటిసారిగా ఈసారి కొత్తగా నిర్మాణం చేసిన స్వామివారి రథంతో రథోత్సవం జరుపుకున్నాం 22వ తేదీ సాయంత్రం. ఈ అన్ని గ్రామోత్సవాల్లోనూ కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొండపైన కొండ కింద దేవస్థానం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కూడా ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి